ఈరోజు ఖమ్మంలోని గుదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో ఉన్నాము. వీళ్ళ పేరు యేసుకు. వీళ్ళు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి సొంత తోపుడు బండి లేదు. చేతన ఫౌండేషన్ ద్వారా మనం ఒక తోపుడు బండి ఇచ్చాము. తోపుడు బండి ఇవ్వటం వల్ల వీళ్ళు ఈ ఊరు పెద్ద గ్రామం కాబట్టి బజారు తిరిగి కూరగాయలు అమ్ముకొని వీటి మీదే జీవనాధారం కొనసాగిస్తారు. ఖమ్మం నుంచి కూరగాయలు తీసుకొచ్చుకొని ఈ గ్రామంలోనే వీళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి కూరగాయలు అమ్ముకొని జీవనాధారం కొనసాగిస్తున్నారు. దాతలు ఇచ్చే తోపుడు బండ్లు కానీ ఇతర ఏదైనా సరే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ తోపుడు బండ్లు అయితే చాలా విధంగా వీళ్ళు కూరగాయలు అమ్ముకోవటం కానీ, కొబ్బరి బొండాలు కానీ, పండ్లు కూరగాయలు మరి పూలు అమ్ముకోవడానికి కానీ ఎంతోగా ఈ తోపుడు బండ్లు ఉపయోగపడుతున్నాయి. చేతన ఫౌండేషన్ ఏంటంటే మహిళల యొక్క స్వయం ఉపాధి కొరకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఎన్నో ఇస్తున్నాం. వాటిలో భాగంగానే తోపుడు బండ్లు ఇస్తున్నాము. మీకు మంచిగా ఉపయోగపడుతుంది కదా. కూరగాయలు తెచ్చుకొని అమ్ముకుంటారు. ఇరవైకి వాళ్ళని ఆడ రోడ్డు ఎవరు పెట్టుకున్నా కూడా పనికిరాదు తీసేయమని చెప్పేస్తుంటే ఈ బండి సాయం చేసిన తర్వాత ఈ బండి మీద పెట్టి అమ్ముకుంటున్నాం. ఇంతకు ముందు కూరగాయలు రోడ్డు పక్కన వాటిని మంచిగా బండి మీద తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు కొనుగోలు చేయడం మంచిగా వీరికి కూడా ఆదాయ రాట అట్లాంటివి జరుగుతూ ఉంటున్నాయి. రోజుకి ఎంత వస్తాయి మామూలుగా తెచ్చుకున్న కూరగాయలు? రోజుకి 300 అదే మంచిగా అమ్ముకుంటాం. రోజుకు 300 వస్తాయండి. 300 వస్తాయి. ఇద్దరం కలిసి తిరుగుతూ ఉంటాం. విడిగా అమ్ముకుంటాం. మరి ఆ రోడ్డు అమ్మడి తీసి మా చోట్ల అనకుండా ఇప్పుడు మాకు ఇది ఆధారమే కదా. పెట్టుకొని ఊళ్ళో తిరిగితేనే మరి అమ్ముడు పోతాయి. ఆడైతే కాదు కదా. రోడ్డు అమ్మడి అయినా తీసేసి మా చోటు వచ్చి తీసేసి మన ఇలా పక్క వాళ్ళు వాళ్ళు అనకుండా ఫ్రెష్గా కూరగాయలు ఉన్నాయని కొంటున్నారు. మాకు భూమి కట్టలేని వాళ్ళు బతుకుతున్నాం దీని మీద. మరి మాకు ఎంత మేలు చేసినందుకు కూడా మీకు కృతజ్ఞత. చేసినందుకు ఎంతో చెప్పాలి కానీ